ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క లగ్నానికి మనకు 12 లగ్నాలు ఉంటాయి, మేషం నుంచి మీనం వరకు. ఒక్కొక్క లగ్నానికి మీకు ఏదైనా ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతం ఏమిటి, మీకు ఏదైనా ఒక మంచి జరగబోతుంది అంటే ఫైనాన్షియల్గా ఒక గ్రోత్ రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతాలు ఏమిటి అనేటువంటి, అంటే మనిషికి చూడండి, ప్రకృతి ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్ సంకేతాలు ఇస్తుంది. న్యాచురల్గా ఇచ్చేటువంటి సంకేతాలు ఒక రకంగా ఉంటాయి. అంటే స్వప్న రూపంలో కావచ్చు, మనం వెళ్ళి అంటే కొన్ని లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగేటువంటి అంశాల్లో కావచ్చు. నేచర్ ఈజ్ అమ్మవారు. ఆ యొక్క నేచర్ మీకు ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే మన జీవితం అంతా కూడా మనం తీసుకునేటువంటి రాంగ్ ఆర్ రైట్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఈ డెసిషన్ వల్ల నా జీవితం అద్భుతంగా ఉంటుందా లేకపోతే ఇబ్బంది పడబోతుందా అని తెలిపేటువంటి ప్రకృతి అమ్మవారు ప్రకృతి రూపంలో ఉంటే అమ్మవారు ఎటువంటిది ఇండికేట్ చేస్తుంది ఒక రాంగ్ జరిగేటప్పుడు అని చూసుకున్నట్లయితే, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, ఒక గురువుని కలిసేటప్పుడు కానీ, లేకపోతే ఒక బంగారం కొనుగోలు చేసేటప్పుడు కానీ, ఒక గోల్డ్ రిలేటెడ్ లేదా ఒక కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన అంశాలలో మీకు ఎక్కడో రాంగ్ ఇండికేషన్స్ రావడము, అరే నేను అంటే అట్లాంటి విషయాల్లో ఏదైనా రాంగ్గా కొన్ని చెడు వార్తలు వినడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతో పాటు మీరు ఏదైనా సరే చూడండి, ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, ఒక యాక్సిడెంట్ జరిగిందనో లేకపోతే అలాంటిది ఏదైనా సరే విన్నామా అంటే మీరు అర్థం చేసుకోవాలి, దట్ ఈస్ గోయింగ్ టు రాంగ్. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇదేమో మనకి దైనందిన జీవితంలో మనకి స్వప్న రూపంలో రావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల్లో యూట్యూబ్లోనో పేపర్లోనో లైవ్గా చూడటమో జరగవచ్చు. ఇదే విధంగా పాజిటివ్స్ కూడా జరుగుతాయి. అప్పుడు మీరు తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ అని అర్థం చేసుకోవాలి. ఏమిటది అంటే, ఒక ఫోన్ కాల్ వచ్చింది మీకు, సంథింగ్ బిజినెస్ కానివ్వండి, సంథింగ్ ఒక డెసిషన్ మేకింగ్ కానివ్వండి, అప్పుడు మీకు ఇటువంటి సిచ్యువేషన్స్ మీ కళ్ళ ముందు కనబడుతున్నాయంటే ఇట్స్ గోయింగ్ టు గుడ్. ఏమిటవి అంటే, ఒక అందమైనటువంటి వస్తువు, సుకుమారమైనటువంటి వస్తువు, ఫ్లవర్స్ కావచ్చు, ఒక మంచి కుందేలు కావచ్చు, ఒక మంచి అమ్మవారి ఫోటో కావచ్చు, ఒక తామర పువ్వు కావచ్చు, ఏదైనా సరే అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది అనేటువంటిది మీ కళ్ళ ముందు అప్పుడు కనబడి మీకు ఆహ్లాదకరమైనటువంటి సంఘటన మీకు చూపించింది అంటే ఇట్స్ గోయింగ్ టు గుడ్, అంటే మీకు ఒక మంచి జరగనుంది అని మీరు అర్థం చేసుకోవాలి. అందులో ముఖ్యంగా కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీ చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే మీ ఆఫీస్లో వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళతో ఎవరికైనా సరే కెరియర్లో ఒక గ్రోత్ వచ్చిందని విన్నారు మీరు, లేదా ఒక సినిమా సంబంధించినటువంటి ఒక ప్రమోషన్ జరగబోతుంది, ఈ సినిమా హిట్ అయిందని వచ్చింది, ఏదైనా సరే అటువంటివి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని పాజిటివ్స్ కనబడ్డాయి మీకు, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది మంచి జరగబోతుందని అర్థం. అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ కొంత జర్నీ చేసి ఉంటారు, అటువంటి ఇండికేషన్స్ వచ్చినా సరే పట్టించుకోకుండా జర్నీ చేశాము, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను చేసినటువంటి మిస్టేక్స్, కానీ ఇక్కడి నుంచి నేను ఎలా బయటికి రావాలి అనేటువంటిది కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. దానికి ఏం చేయాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఇక్కడ మీరు చేయవలసినటువంటిది, లలితా సహస్రనామాలు ఉదయము లేదా సాయంత్రం లేదా 2 సార్లు కనుక మీరు పఠించినట్లయితే ఖచ్చితంగా 100% ఆ ఇరుక్కుపోయినటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడం జరుగుతుంది. ఇప్పుడు మీకు లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ ప్రకృతి నాకు ఈ సంకేతం అందిస్తుంది కాబట్టి నేను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం ఎలా తెలుసుకోవాలో చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు దాన్ని బట్టి మీరు చూసుకోండి. మనం చూడండి, ఎవరినైనా ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యి అతని ద్వారా మనం బిజినెస్ చేద్దామనో లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుందామనో లేకపోతే ఇంకేదైనా అతనితో లైఫ్లో ఒక జర్నీ చేద్దామనేటువంటిది కొన్ని సంఘటనలు మన లైఫ్లో జరుగుతాయి. అంటే ఎలాంటివి, ఒక బిజినెస్ చేయడం కానీ, ఒక అగ్రిమెంట్ రాసుకునే విషయం కానివ్వండి, లేకపోతే ఒక వివాహ సంబంధించినవి. ఇవాళ రేపు చూడండి, ఇంతకుముందు పెళ్లి చూపుల్లా కాకుండా ఇవాళ రేపు ఎలా ఉందంటే, అబ్బాయి అమ్మాయి ఏదైనా ఒక పాయింట్లో కలుస్తారు. చాలా ఇలాంటివి ఎక్కువగా మనకి విదేశాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే విదేశాల్లోనే అమ్మాయి అబ్బాయి ఉంటారు,
వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసి చెప్తారు, మీ ఇద్దరు ఒకసారి కలవండి, ఒకసారి మాట్లాడుకోండి, లేకపోతే ఒకసారి ఫోన్లో మాట్లాడండి, ఆన్లైన్లో మాట్లాడండి. అలాంటప్పుడు మీకు ఆ పార్ట్నర్ని ఎంచుకునే విషయంలో కావచ్చు, అది లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అంశంలో కావచ్చు, తరచూ మీకు ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఆ ప్రయాణంలో. అంటే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో కావచ్చు, అది మీకు సరైనటువంటి సంబంధం కాదు అని మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం కొన్ని కోర్సెస్ చేస్తుంటాం. ఆ కోర్సెస్ చేసేటప్పుడు కూడా మనకి ఫలానా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళని మనం కన్సల్ట్ అయినప్పుడు సరైనటువంటి డిస్కషన్స్ అవ్వట్లేదు. ఏదో ఒక చెడు, అంటే అదే టైంలో ఏదైనా గొడవ జరగడము, అదే టైంలో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం ఒక పని చేసే ముందు దానికంటే ముందు ఒక నింద అనుభవించడం కానీ, ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ వచ్చి దాని తర్వాత వస్తుంది దాని రిజల్ట్ అనేటువంటిది. అలా ఉన్నప్పుడు కూడా మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అలా కాకుండా మీకు ఒక మంచి జరిగింది, ఒక హ్యాపీ మూమెంట్, ముహూర్తం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకి ఉత్సాహం ఎప్పుడైతే వచ్చిందో, మనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అది స్టార్ట్ చేయడమే గొప్ప ముహూర్తంగా చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే మీకు గనక ఈ యొక్క విషయాల్లో మంచి జరిగిన వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇట్స్ గివ్స్ గుడ్ రిజల్ట్. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మనకు ప్రకృతి అనేటువంటిది, ప్రకృతి అంటే ఎవరో కాదు, అమ్మవారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అమ్మవారే ప్రకృతి. ఆ శక్తి అంటే మనకు కనబడుతున్నటువంటిది మొత్తము కూడా ఈశ్వరుడు అనుకుంటే అందులో ప్రసరిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు. ఈ రకంగా మనకు ఒక్కోసారి స్వప్నంలో కూడా వస్తుంది. అయితే దుస్వప్నాలు, మంచి స్వప్నాలు అనేటువంటివి ఉంటాయి. దానికి ఆల్రెడీ నేను మీకు కొన్ని వీడియోల్లో దాని యొక్క పారామీటర్స్ చెప్పాను. పొద్దున్న ఊహించుకున్నది, లేకపోతే మీరు అనుమానించింది, ఒక దాని గురించి మాట్లాడింది, మీరు అనుభవించినటువంటి విషయం, పొద్దునంతా ఏదో ఒక జర్నీ చేశారు, ఒక వాటర్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళారు, అటువంటివి ఏవైనా సేమ్ కళలోకి వస్తే దాన్ని స్వప్నశాస్త్రపరంగా తీసుకోకూడదు. ఇవేవి కాకుండా మీకు స్వప్నంలోకి రావడము, అనారోగ్యంతో లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి స్వప్నము, అది కూడా సమయాన్ని బట్టి, రాత్రి ఏ టైంలో వచ్చిందా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చిందా, అర్ధరాత్రి వచ్చిందా అనేటువంటి చూసుకోవాలనేది కూడా నేను మీకు గత వాటిలో చెప్పాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఏదైనా సరే ఆదివారాలు ఎక్కువగా జరుగుతున్నాయి మంచి విషయాలు, అప్పుడు మీరు ఆదివారాలు లేదా రవి నక్షత్రాలు లేదా 1 నుంచి, అంటే 1వ సంఖ్య వచ్చేలాగా, అంటే 1, 10 లేనట్లయితే ఈ రకంగా 28వ తేదీ ఈ తారీఖుల్లో మీరు ఏదైనా ప్రారంభించండి. అలా కాదండి నాకు ఎప్పుడు సోమవారాలు బాగా కలిసి వస్తుంది అంటే మీకు ఇండికేషన్ అనమాట, మీ జాతకంలో ఎక్కడో చంద్రుడు బాగున్నాడు. అందుకని అప్పుడు ఏంటి, 2 వచ్చే సంఖ్య లేదా చంద్ర నక్షత్రాలు. ఇప్పుడు రవి నక్షత్రాలు అంటే ఏమిటి, సర్వసాధారణంగా కృత్తిక, ఉత్తరాషాఢ. చంద్ర నక్షత్రాలు అంటే రోహిణి, హస్త, శ్రవణం. ఈ రకంగా ఈ నక్షత్రాలు లేదా ఈ వారాలు. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే, ఆ నక్షత్రాధిపతి చంద్రుడు ఆ రోజు బాగున్నాడో లేడో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది వేటికి మనకు వస్తుంది. మీరు చూడండి, ఇవాళ రేపు చాలామంది చేపల చెరువులని, రొయ్యలకు సంబంధించినవని, బిజినెస్ సంబంధించినవని నష్టపోతూ ఉంటారు. ఆ రోజు మీరు ఆ సమయంలో కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ డే, ఆ నక్షత్రము, ఆ యొక్క నెంబర్ మీకు సపోర్ట్ చేస్తుంది బాగా. అదేవిధంగా మంగళవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి అనుకోండి, మంగళవారాలే ప్రారంభించండి. అదేవిధంగా 9 నెంబర్ వచ్చేలాగా, మరియు మృగశిర, చిత్త, ధనిష్ట ఇలాగా కుజ నక్షత్రాలు అయితే కుజ సంబంధించినటువంటివి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రంలో ఫలానా నక్షత్రం ఫలానా దానికి మంచిది అని చెప్పారు. దీని మీద నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఏ నక్షత్రం దేనికి పనికి వస్తుంది, దేనికి సంబంధించిన స్ట్రెంత్ దేనికి ఉందనేటువంటిది అది నేను మీకు నెక్స్ట్ చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మన లైఫ్ ఏదైతే ఉందో ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం మనం నిర్ణయం తీసుకుంటున్నామని, కానీ మన నిర్ణయం వెనకాతలు ఉండేటువంటి అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు మనకెప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అయితే మనకు కంప్లీట్గా కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే మీరు అమ్మవారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. అంటే అలాగా మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నేను ఇది చేస్తున్నాను అమ్మ, నాకు ఇది మంచా కాదా నువ్వే నిర్ణయించు అన్నప్పుడు ఏం చేస్తుందంటే అమ్మవారు ఖచ్చితంగా అక్కడ కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయ్యి మీకు ప్రతి అంశంలోని, ప్రతి అడుగులోని, ప్రతి దీంట్లోని మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తద్వారా మీరు ఎప్పుడు సక్సెస్ రేట్లో ఉంటారు. కాబట్టి మీరు చేయండి, ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. దీంతోపాటు ఉదయము సాయంత్రము కూడా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేయండి.
100% లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా మన ఆరాతో కనెక్ట్ అయి ఉంటాయి, మన షట్చక్రాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ఆరాలో ఉన్నటువంటి బ్యాడ్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లలితా సహస్రనామాలు కానీ లేకపోతే విష్ణు సహస్రనామాలు కానీ ఆ యొక్క తరంగాల ద్వారా అవి క్లియర్ అవుతాయి. మన చుట్టూ ఉన్నటువంటి ఆరా మన యొక్క సక్సెస్కి మన యొక్క ఫెయిల్యూర్కి కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే దాన్ని క్లియర్గా పెట్టుకున్నారో మన నిర్ణయాలు, మన సక్సెస్ రావడం ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.